చెప్పండి, మిగతా ఏదైనా డౌట్స్ వస్తే చెప్పండి, ఓకేనా. సో ఈ క్లాస్లో మన ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఉన్నాయి, కండిషన్స్ చెప్పుకుందాం, ఓకేనా. సో వీటిని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అనొచ్చు, ఓకే. సో కండిషనల్ స్టేట్మెంట్స్. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఓకే. సో మనం ఎప్పుడైనా సరే మనకి ఒక కండిషన్ కాకపోతే ఇంకో కండిషన్ రన్ అవ్వాలి ఫస్ట్, ఓకేనా. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఈ కండిషన్ కాకపోతే ఈ కండిషన్ రన్ అవ్వాలి, ఈ కండిషన్ కాకపోతే ఈ కండిషన్ రన్ అవ్వాలి. సో సెకండ్ కాబట్టి థర్డ్ రన్ అవ్వాలి, థర్డ్ కాబట్టి ఫోర్త్ రన్ అవ్వాలి, ఫోర్త్ కాబట్టి ఫిఫ్త్. సో ఒక కండిషన్ కాకపోయినా ఇంకో మల్టీ కండిషన్స్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ ఏదైతే సాటిస్ఫై అవుతుందో వాటితో, సో అలాంటప్పుడు ఆ కండిషన్ మాత్రమే రన్ అవ్వాలి, ఓకేనా. సో దాన్ని ఎలా ఇవ్వాలి, ఎలా? సో ఎగ్జాంపుల్ చెప్పాను, చూపిస్తాను ఎలా చేస్తాను. సో కండిషన్ స్టేట్మెంట్స్. సో ఒక కండిషన్ కాకపోతే ఇంకో కండిషన్, లేకపోతే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అయినా పెట్టుకోవచ్చు మీరు, ఓకే. సో డెసిషన్ మేకింగ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే కండిషన్ ఏదో ఒకటి, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని పెట్టుకోవచ్చు, సరిపోతుంది, ఓకే. సో దీంట్లో ఫస్ట్ థింగ్ ఎలా రాసుకోవాలి, సింటాక్స్ చూడండి ఫస్ట్. సో రాసుకోండి, టు ఎగ్జిక్యూట్ ఏ స్టేట్మెంట్, టు ఎగ్జిక్యూట్ ఓకేనా. బేస్డ్ ఆన్ కండిషన్స్. దాంట్లో రెండు ఉంటాయి, ఓకే. ఫస్ట్ వన్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్. సెకండ్ వన్ స్విచ్. స్విచ్ SWITCH, స్విచ్, ఓకేనా. సో వాటిలో ఉన్న ఫస్ట్ కండిషన్స్ రాసుకోండి, చెప్పు. ఇఫ్ ఎల్స్, స్విచ్ నెక్స్ట్ రేపు అంటే నెక్స్ట్ మండే కాన్సెప్ట్ చెప్పిన స్విచ్. సో ఇవాళ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ వన్ రాసుకోండి, ఇఫ్. సో ఫస్ట్ వాటిలో ఇఫ్ అంటే ఏంటని రాసుకోండి, ఇఫ్. సో ఇఫ్ ఈక్వల్ స్మాల్ లెటర్స్, IF అంటే స్మాల్ లెటర్స్ అని పెట్టుకోండి, క్యాపిటల్స్ లో పెట్టుకోవాలి. సో మీరు కోడ్ రాసేటప్పుడైనా IF అనేది స్మాల్ లోనే ఉండాలి, క్యాపిటల్ లో ఉండకూడదు. ఒకటి క్యాపిటల్ ఒకటి స్మాల్ ఉండకూడదు, ఒకటి స్మాల్ ఒకటి క్యాపిటల్ ఉండకూడదు. సో రెండు స్మాలే ఉండాలి. సో ఇఫ్ టు స్పెసిఫై ఏ బ్లాక్ ఆఫ్ కోడ్, టు స్పెసిఫై ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. Executed. So to specify a block of code to be executed if a specified condition is true. Specified condition is true. Okay. So first దీని అర్థం ఏంటో వినండి ఒకసారి. సో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మీరు ఇచ్చారు ఇఫ్ లో, ఓకేనా. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ కండిషన్ మీట్ అయినప్పుడు ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఓకేనా. ఇది ఫస్ట్. సో నెక్స్ట్ ఎల్స్. టు స్పెసిఫై ఏ బ్లాక్ ఆఫ్ కోడ్, సేమ్ పైన ఉండదు, టు స్పెసిఫై బ్లాక్ ఆఫ్ కోడ్ అది వరకు కాపీ చేసుకోండి, టు బి ఎగ్జిక్యూటెడ్ వరకు కాపీ చేసుకోండి, లేకపోతే 2 మార్క్స్ పెట్టుకోండి సరిపోతుంది. ఇఫ్ అదే ఇఫ్ స్పెసిఫై ఏ బ్లాక్ ఆఫ్ కోడ్, టు స్పెసిఫై బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ వరకు సేమ్, ఓకేనా. తర్వాత రాసుకోండి ఇఫ్ ద సేమ్ కండిషన్ ఈస్ ఫాల్స్ అని పెట్టుకోండి, లాస్ట్ టైం పెట్టుకుంటే ఇఫ్ ద సేమ్ కండిషన్ ఈస్ ఫాల్స్ అని పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో ఎల్స్ అంటే నథింగ్ బట్ మన ఇఫ్ అయితే ఆ ఇఫ్ దగ్గర మనం పెట్టిన కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకో, ఎల్స్ లో ఉన్న కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అని, ఓకేనా. ఒకవేళ ఇఫ్ కాకపోతే ఎల్స్ లో కండిషన్ ఉన్న సాటిస్ఫై అవ్వాలి. అలా ఎల్స్ లో కూడా కాకపోతే ఎల్స్ ఇఫ్ అని ఉంటుంది. ఎల్స్ ఇఫ్ మీరేం చేస్తారంటే ఇక్కడ కోడ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. నేను పైది కింద ఒక్కోసారి పైది కిందకి వస్తే కింది పైకి వస్తే మీకు కన్ఫ్యూజన్ ఉంది. సో ఎల్స్ ఇఫ్ అని రాసుకొని చెప్తాను, ఎల్స్ ఇఫ్, ఓకేనా. సో ఎగ్జిక్యూటెడ్ వరకు సేమ్, లేకపోతే అయిపోయిందా. సో దాని తర్వాత సో దాని తర్వాత రాసుకోండి
To specify a new condition to test, to specify a new condition to test, specify a new condition, specify a new condition to test if the first condition is false. సో స్విచ్ అనేది రేపు చెప్తాం. సో ఇప్పుడు అర్థమైంది, ఒకసారి చదువుకోండి. మీరు మామూలు తెలుగులో చెప్పేస్తాను, దాని అర్థం ఇదే. సో ఫస్ట్ ఇఫ్ లో ఉన్న కండిషన్ రాస్తారు. సో ఇఫ్ లో ఉన్న కండిషన్ సాటిస్ఫై అయితే ఓకే, ఇఫ్ లో ఉన్నది ఇఫ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ ఇఫ్ లో ఉన్న కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకో, నెక్స్ట్ ఎల్స్ లోకి వెళ్ళాలి. సో ఎల్స్ లో ఉన్న కండిషన్ సాటిస్ఫై అయితే ఆటోమేటిక్, ఇఫ్ లో లేకపోతే ఇంక ఎల్స్ ఇంకా తప్పదు. సో ఓకేనా. సో ఇఫ్ ఎల్స్ ఎప్పుడు పెడతామంటే జస్ట్ ఒక కండిషన్ మాత్రమే ఉన్నప్పుడు. సో ఇఫ్ ఎల్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా. ఒక్క కండిషన్ మాత్రమే ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇఫ్ ఎల్స్ అనే కండిషన్, ఐ మీన్ అదొకటి మాత్రమే యూజ్ చేస్తాం. అలా కాకుండా మల్టీ కండిషన్స్ ఉంటే, ఐ మీన్ మోర్ దెన్ వన్ ఉంటే, అప్పుడు ఏం చేయాలంటే ఎల్స్ ఇఫ్ కండిషన్స్ కూడా రాసుకోవాలి. ఓకేనా. సో సింటాక్స్ నేను చూపిస్తాను, సో జాగ్రత్తగా గమనించండి. ఓకే. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ది లెట్ నంబర్ ఏజ్ ఏజ్ ఈక్వల్ టు 18 అని పెట్టాను. చూడండి ఒకసారి, 18 అని పెట్టాను. సో దీన్ని ఏం చేస్తానంటే సింటాక్స్ చూడండి ఫస్ట్ ఎలా ఉంటుందో. ఇఫ్ ఇలా ఉంటుంది, ఇఫ్ ఓకే, బ్రాకెట్ పారాన్సిస్ అంటారు. ఓకే, దీన్ని బ్రాకెట్ అంటాం మనం. ఓకే ఓకే, ఇలా పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇది ఇఫ్ కండిషన్. అదే ఎల్స్ కండిషన్ అంటే దాని కిందనే ఈఎల్ఎస్సి అని ఇచ్చేసి స్క్వేర్ బ్రాకెట్, అది ఫ్లవర్ బ్రాకెట్స్ అంతే. ఇంకా పెరాంథసిస్. ఫస్ట్ దానికి సో చెప్పేది నువ్వు ఫస్ట్ రాసిన కండిషన్స్, ఇది సింటాక్స్ అని చూపిస్తున్నా మీకు. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ వస్తుంది. ఇది సింటాక్స్ రాసుకోండి, ఎలా ఉంటే అలానే రాసుకోండి. బ్లాక్ ఆఫ్ కోడ్ కండిషన్. సో చూడండి ఇప్పుడు ఒకసారి చూసుకోండి, అక్కడ ఇఫ్ తర్వాత ఏమొచ్చింది మనకి, ఇఫ్ బ్రాకెట్ లో కండిషన్స్ అక్కడ రాయాలి మనం. ఓకేనా. కింద బ్రాకెట్ లో అది ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఏం రాసాం, సింటాక్స్, ఇఫ్ ఎల్స్ సింటాక్స్. సో ఇప్పుడు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం చూడండి ఒకసారి. రాసాదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ దీంట్లో రాయమంటారు, మీరు సింటాక్స్ పక్కన పెట్టేయమంటారు. సరే ఎగ్జాంపుల్ దీంట్లో రాస్తారు చూడండి. ఇప్పుడు ఏజ్ ఏజ్ అని ఎక్కడ ఉంది, పైన మెన్షన్ చేసాను లెట్ లో, గ్రేటర్ దాన్ ఓర్ ఈక్వల్ టు 18. చూడండి. సో ఇప్పుడు కండిషన్ ఏంటిది ఇది చెప్పండి నాకు, చదవండి. సో ఇక్కడ మనం ఏజ్ ఎంత ఇచ్చాం, సో 18 అనే ఏజ్, ఇక్కడ 18 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అని ఇంతవరకు ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, 18 ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు ఏంటంటే ట్రూ అయిపోతుంది మనకి. మనకు అర్థమైంది కదా, 18 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18, 18 ఈక్వల్ టు 18 ఓకే, 18 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఓకే. సో అప్పుడు ఏంది, కండిషన్ ట్రూ అయిపోయింది. సో ఇది ఒకటి కండిషన్ ఇలా రాసుకోవాలి మనం. సో ఓకేనా. కండిషన్ ఎలా రాసుకోవాలంటే రకరకాల కండిషన్స్ రాసుకోవచ్చు, ఇది ఒక కండిషన్ ఇలా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇక్కడ మన ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. కన్సోల్ అని రాసుకోవచ్చు, అలర్ట్ అని రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు డాక్యుమెంట్ ఆర్డర్ అంటే టెస్టింగ్ కోసం. కానీ ఇక్కడ ఒరిజినల్ ఫైల్స్ రాస్తారు అక్కడ. సో అది చూపిస్తాను. ఇప్పుడు ఒరిజినల్ మీరు ఎలా చేయాలంటే చూసుకోండి, జస్ట్ అంతే శాంపుల్. కన్సోల్ డాట్ లాగ్ ఏం రాయాలి ఇక్కడ, ఏదైనా రాయొచ్చు. కాదు, ఎస్ అది కాదు, ఇక్కడ అది కాదు. ఇక్కడ ఏం రాద్దామంటే ఎస్ ఈస్ మేజర్. ఓకేనా. 18 ఇయర్స్ దాటితే ఏమంటారు, లేకపోతే ఎస్ ఈస్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకేనా. సో ఇప్పుడు చూడ మీనింగ్ ఉందా లేదా దీనికి. సో 18 ఏళ్ళు దాటినాయి అంటే వాడు ఓటుకి ఎలిజిబుల్. కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ ఏం రాయాలి మనం అప్పుడు, నాట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ అని పెట్టుకోండి.
ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. సారీ, నో, ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకేనా? సో ఇంగ్లీష్లో వీకేలే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమైందా? ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఎలా రాస్తుంది చూడండి. ఫస్ట్ ఒక వేరియబుల్లో నేమ్, అది వేరియబుల్ నేమ్ రాసి దానికి ఒక వాల్యూ ఇచ్చాం మనం. ఆ వాల్యూ ఎంత నేర్చుకున్నాం, ఒక వాల్యూ ఇచ్చుకున్నాం. ఓకే, సరిపోయింది. సో ఇఫ్లో కండిషన్ ఎలా రాసుకున్నాం చూడండి. ఏజ్ అనేది రాసాం కదా. ఏజ్ అనేది ఏంది? వేరియబుల్ నేమ్ ఇక్కడ రాసాం మనం. ఆ వేరియబుల్ నేమ్ తీసుకొచ్చి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టేసుకొని దాని యొక్క వేజ్ ఇక్కడ మనం 18, ఇక్కడ 18 కాదు. ఒకవేళ మీరు 20 ఇవ్వాలనుకుంటే 20 ఇవ్వచ్చు, లేదా కాబట్టి ఇక్కడ మార్చవలసి వస్తుంది మనం. ఓకేనా? సో కండిషన్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఎస్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్. 18 ఇయర్స్ దాటిందంటే అతనే ఎలిజిబుల్. ఓకేనా? లేకపోతే ఇక్కడ ఈ కండిషన్ తీసేయచ్చు. సో ఇప్పుడు ఇలా రాసిన ఒకటే, లెట్ ఏజ్ ఈక్వల్ టు. సో ఏజ్ అనేది ఎంత గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈ కండిషన్ రన్ అవ్వాలి. సో ఇలా రాసిన ఒకటే, అంటే మీకు ఏది చూపించాను, దాన్ని చూపించాను. ఇలా రాసినా కూడా ఒకటే. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. హీఈస్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అంతేనా? సో ఖచ్చితంగా ఇది ఇవ్వాలి. చూపుడు. సో దీన్ని ఇంకో రకంగా చేస్తాం చూడండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వాడికి 18 ఇయర్స్ ఉన్నాయి. అదే ఇప్పుడు మనం వీడికి ఇక్కడ 10 ఇచ్చాం. ఇక్కడ చూడండి, 10 ఇచ్చాం కదా. 10 ఇస్తే ఇక్కడ వచ్చిందా? సో ఇదే నథింగ్ బట్ కండిషన్స్. సో కండిషన్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కదా 10 వాడికి. సో గ్రేటర్ దాన్ 18 ఇక్కుంటే చూడండి, ఫస్ట్ కండిషన్ 10 ఉంది. వాడికి ఇక్కడ 18 ఆర్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఈ కింద కన్సోల్ అనేది రన్ అవ్వాలి. ఖచ్చితంగా. అప్పుడు ఇక్కడ మారిపోద్ది మీనింగ్స్. మీనింగ్ మార్చుకోవాలి ఇక్కడ మనం కన్సోల్లో. అంటే ఇక్కడ మీనింగ్ ఉంది, ఎస్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్ అని. ఎస్ ఈజ్ చైల్డ్ అని పెట్టుకోండి, లేకపోతే అప్పుడు లెస్ దాన్ 10, అప్పుడు 18 ఉంటే ఈ స్టిల్ చైల్డ్ ఈజ్. కండిషన్స్ ఇక్కడ ఏదైనా మనం రాసుకోవచ్చు మన ఇష్టం. ఓకే, ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు కన్సోల్లో, మన ఇష్టం అది. సో ఇక్కడ కండిషన్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి జాగ్రత్త పెట్టేటప్పుడు. అలా ఉండదు లెస్ దాన్ 10 అట్లా పెట్టుకుంటే దానికి ఎందుకు ఈ కండిషన్స్. ఓకేనా? ఎందుకంటే ఇవి ఉండే కొన్ని హై లెవెల్ మనం రాసే కండిషన్స్ అన్ని ప్రాక్టికల్గా ఎలా యూస్ చేస్తారో అలా యూస్ చేస్తాం మనం. ఓకేనా? సో ప్రాక్టికలే కదా 18 ఇయర్స్ దాటిందా లేదా మనకు ఓటుకి ఎలిజిబుల్ కదా అని తెలుసుకోవడానికి కదా. సో ఇలా కండిషన్స్ రాస్తారు వాళ్ళు. సో ఇదే నథింగ్ బట్ ఇఫ్ ఎల్స్ కండిషన్. చూడడానికి సింపుల్ గానే ఉంటుంది. కొద్దిగా కండిషన్స్ అనేది ఎలా రాసుకోవాలో ఉండే కొన్ని మీకు తెలియాలి. సో సింపుల్ నుంచి ప్రాక్టీస్ చేస్తేనే ఎక్కువ అర్థమైంది. సో దీన్ని ఎలా రాస్తానండి ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ తెలుసా మీకు? ఐడియా ఉందా? ఏజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ అంటే ఏంటి? మనం ఎంటర్ చేయొచ్చు నంబర్. అవునా కదా? ఎంటర్ యువర్ ఏజ్. సో అప్పుడు ఏం రాయాలి ఇక్కడ? ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. నో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక ఎంటర్ చేస్తే ఆ ఎంటర్ అవునో కదా మనకు తెలియాలి, యూజర్. సో ఇది ఏమంటారంటే ప్రాంప్ట్ అనేది ఇంకోటి యూజర్ ఇన్పుట్ అంటారు. సో యూజర్ మాత్రం ఎంటర్ చేయగలడు. ఓకేనా? ప్రాంప్ట్ దగ్గర రాసుకోండి, అది యూజర్ ఇన్పుట్ అని కూడా అంటారు. ఓకే, సో ఇప్పుడు చూద్దామా అవుట్పుట్. చూడండి ఇక్కడ ఎంటర్ యువర్ ఏజ్ అని వచ్చింది, చూసారా? సో సపోజ్ మన ఏజ్ 10 అనుకుందాం. అప్పుడు ఎంత వచ్చింది? ఓకే, అర్థమైందా? అదే ఇప్పుడు సపోజ్ 20 అనుకోండి, 20 ఇచ్చాను, ఏజ్ 20 అనుకోండి. ఎస్ యువర్ ఎలిజిబుల్ టు. అర్థమైందా కండిషన్స్? సో అదే ఇక్కడ మనం కన్సోల్ బదులు ఇక్కడ ఏం రాసుకోవచ్చు కావాలంటే, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆర్ అలర్ట్ అని పెట్టుకోవచ్చు. అదే ఇక్కడ ఒకటి అట్లా పెట్టచ్చు, ఒకటి ఇట్లా పెట్టచ్చు. ఎలా అంటే చూడండి, అలర్ట్ అని పెట్టాను. వెయిట్ 1 minute, తప్పు రాసాను. ఇది కాపీ చేసుకుంటుంది ముందే, ఈజీగా ఉంటుంది మనకి. కాపీ, అలర్ట్. చూడండి ఇప్పుడు ఎలా రాసాను చూడండి, ఒకటి అలర్ట్ రాశాను, ఇంకోటి కన్సోల్ రాశాను. రాసుకోవచ్చా? రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు, మన ఇష్టం. సో వాడికి 18 ఇయర్స్ దాటితే వాడు అలర్ట్లో వస్తాడు, 18 ఇయర్స్ దాటితే కన్సోల్లో వస్తాడు వాడు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే 10 పెడతాను. సో ఓకే కొట్టాను. చూడండి ఏమని వచ్చింది, ఇక్కడ వచ్చిందా లేదా? ఎస్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే 20 వస్తాను.
చూడండి, ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే. పాపప్ వచ్చింది. సో ఇలాగ మనకి కండిషన్స్ మన ఇష్టం, డాక్యుమెంట్ ఆర్డర్ రైట్ రాసుకోవచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. సో అగైన్ అర్థమైందా మీకు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఎలా రాయాలో ఈరోజు? సో ఇదే నథింగ్ బట్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్. సో ఇలా మీ కండిషన్స్ ఎలా అయినా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఇఫ్ ఎల్స్. సో ఇప్పుడు ఇంకోటి ఎల్స్ ఇఫ్. ఓకేనా? ఎల్స్ ఇఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది సేమ్ సింటాక్స్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ కొద్దిగా మారుస్తాను చూడు. ఎలా అంటే ఏమని పెట్టాను? ఉమ్. ఏంటిది? ఎల్స్. సో ఇక్కడ ఏం రాద్దామంటే కన్సోల్ అలర్ట్లో రాద్దాం. వెయిట్. MOVI మూవీ. MOVI మూవీ. గుడ్ మూవీ. ఏమని పెడదాం? బ్యాడ్ మూవీ అనే ఫ్లాప్. ఫ్లాప్ మూవీ. ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టాలి? నో, యావరేజ్. సో ఫస్ట్ ఒకసారి కండిషన్స్ చూడండి. ఇక్కడ మీరు ఏం రాశాను, నేను ఫస్ట్ ఏం రాశాను? లెట్ మూవీ ఈక్వల్ టు ప్రాంప్ట్ అని పెట్టాను. అంటే రేటింగ్ మనమే ఇవ్వాలి, యూజరే ఇవ్వాలి. ఎంత రేటింగ్ ఇస్తాడో వాడి చేతుల్లో పెట్టాం మనం. సో ఇక్కడ మన ఇష్టం, ఇక్కడ ఇక్కడ ప్రాంప్ట్ బదులు మనమే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. 10, 5 కానీ అలా మన రేటింగ్ మనమే ఇచ్చేయచ్చు ఆటోమేటిక్గా. సో అలా కాకుండా మన యూజర్ చేతిలో పెడుతున్నాం ఇది. సో వాడు ఎంత ఇస్తాడో చూడాలి అని. సో మీరు ఎప్పుడైనా రేపు ట్రై చేయండి. మీ పక్కన ఫ్రెండ్స్ ఉంటే నువ్వు మూవీకి ఎంత ట్రై చేస్తానని వాడు యూజర్ ఇన్పుట్లో ఎంటర్ చేయమని వాల్యూని. సో ఎంత వచ్చిందో వాడికి అది చూపిద్దాం. సో ఇక్కడ అలర్ట్లో చూపిద్దాం, మనం అన్ని అలర్ట్లోనే చూపిద్దాం. ఓకేనా? అన్ని అలర్ట్లోనే చూపిద్దాం, బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం రాసాను? ఒక వేరియబుల్ నేమ్ రాసాను. ఓకేనా? సో ప్రాంప్ట్ బదులు ఇక్కడ మనం డైరెక్ట్ మన నెంబర్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మన ప్రాంప్ట్ అంటే యూజర్ ఇన్పుట్ ద్వారా ఎంటర్ అవ్వదని ప్రాంప్ట్ అంటారు. ఓకేనా? సో ప్రాంప్ట్ రాసాం, రేట్ ద మూవీ, మనకు తెలిసింది ఎలా రాసాం. సో ఫస్ట్ కండిషన్ ఏం రాసాం చూడండి, ఇఫ్లో మూవీ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంటే, అంటే 2 కన్నా తక్కువ ఇస్తే ఎవడైనా రేటింగ్, దాన్ని ఏం కింద రాయాలంటే ఫ్లాప్ మూవీ అంటారు. ఫ్లాప్ మూవీ అని రావాలి. 2 రేటింగ్ ఇచ్చారంటే వెంటనే ఫ్లాప్ మూవీ అని రావాలి. అదే వాడు 4 కన్నా ఎక్కువ, సో 4 కానీ 4 కన్నా ఎక్కువ, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే కదా 4 కానీ 4 కన్నా ఎక్కువ ఇస్తే అప్పుడు గుడ్ మూవీ అని రావాలి. అదే వాడు 3 ఇచ్చాడు అనుకో, ఇక్కడ 2 ఉంది, ఓకే 3 ఎక్కడ లేదు కదా, కండిషన్ రాయలేదు కదా. సో 3 ఉన్నప్పుడు కానీ ఎక్కడ 3 అనేది రన్ అయినప్పుడు ఎవరైనా 3 ఇస్తే పొరపాటున అప్పుడు ఏం రావాలంటే యావరేజ్ మూవీ అని రావాలి. ఓకేనా? వాడు 3 అని ఇస్తే ఆటోమేటిక్గా యావరేజ్ మూవీ అని రావాలి. సో ఇప్పుడు అర్థమైన కండిషన్స్ ఎలా రాసాను ఇక్కడ చూడండి. ఫస్ట్ కండిషన్ ఇక్కడ రాసాను, మూవీ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు 2, ఫ్లాప్ మూవీ. ఎల్సిఫ్ లో కూడా ఒక కండిషన్ రాసాను, చూసారా? మీరు గమనించండి. మరి ఇక్కడ కండిషన్ రాయలేదు అనుకుంటారు, ఎల్సిఫ్ లో కూడా కండిషన్ రాయాలి. రాయాల్సింది ఎక్కడ, రాయకూడదు ఎక్కడంటే ఓన్లీ ఎల్స్ లో రాయకూడదు మన కండిషన్. ఓకేనా? సో ఎల్సిఫ్ లో కూడా కండిషన్ రాసుకుంటే చూడండి, మూవీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4 రాసాను, అలర్ట్ ఈక్వల్ టు గుడ్ మూవీ రాసాను. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో రీఫ్రెష్. సో మన అన్ని అలర్ట్లో ఇచ్చాం కదా, కన్సోల్తో అవసరం లేదు మనకి. సో ఇప్పుడు సపోజ్ నేనే 1 ఇచ్చాను, 1 ఇస్తే ఏమైంది చూడండి. సో అదే మనం ఇక్కడ 4 ఇద్దాం, గుడ్ మూవీ. సో అదే మనం 3 ఇవ్వండి. సో ఓకేనా? కండిషన్స్ ఎలా రాసుకోవాలో అర్థమైంది కదా. ఓకే, సో ఇదే ఇఫ్ ఎల్స్ కండిషన్స్. ఓకే, టైం కూడా అయిపోయింది.
ఒకటి చిన్న టాపిక్ చెప్పేస్తారు దానిపై స్విచ్ బదులు. సో లూప్స్ అవ్వదు, అవ్వదు నువ్వు వద్దన్న అవ్వదు, నాకు తెలుసులే అందుకే నేను కూడా అట్నే చెప్పి. సో అర్థమైందా ఇఫెల్స్ కండిషన్స్? సో ఓకే, ఇదే ఇఫెల్స్ కండిషన్స్. సో మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇంకోటి చిన్న టాపిక్ ఉంది, చిన్న టాపిక్ చెప్పేస్తాను. ఓకే, సో రేపు సాటర్డే కాబట్టి క్లాస్ తీసుకుంటే ఎక్స్ట్రా అంతే, ఏం లేదు కదా. సో లేదు, ఇప్పుడు ఈ చిన్న టాపిక్ 10 minutes కంటిన్యూ చేస్తా అంటున్నా. ఈ చిన్న టాపిక్ మొన్న ఒకటి చెప్పడం మర్చిపోయా మీకు, ఆ బ్యాక్టిక్స్ అనేది రాంగ్ వచ్చింది కదా. సో దానికోసం ఇప్పుడు చెప్తాను. దాన్ని ఇప్పుడు ఏం రాస్తానంటే, సో మనము టెంప్లెట్ లిటరల్స్ అని పెట్టుకోండి. టెంప్లెట్ లిటరల్స్. సో టెంప్లెట్ లిటరల్స్ ఓకేనా. సో వీ కెన్ యూస్ టెంప్లెట్ లిటరల్స్. We can use template literals. 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 Yes. Literals పెట్టారా? To embedded. To embedded. EMBEDED. Embedded. Yeah. To embedded JavaScript. To embedded JavaScript. Okay. Expressions or variables. Expressions or variables. Expressions or variables with the help of dollar symbol వేసుకోండి. డాలర్ సింబల్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ పెట్టేసుకుంటారు సరిపోతుంది. అది సింటాక్స్. సో ఇంతే. సో ఇప్పుడు చూద్దాం అలా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఆ రోజు ఏం జరిగిందంటే మనకి బ్యాక్టిక్స్ ఎలా యూస్ చేయాలో చెప్పలేదు, మర్చిపోయి కదా. సో అదే ఇది. సో బ్యాక్టిక్సే టెంప్లెట్ లిటరల్స్ అంటారు, అంతే, నథింగ్ బట్. ఓకేనా. సో ఎలా రాస్తా చూడండి. ఇప్పుడు సపోజ్ టెంప్లెట్ లిటరల్స్. ఓకే, సో ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోండి. లెట్ నాట్ ఈక్వల్ టు 20. లెట్ నాట్ 1 ఈక్వల్ టు 22. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కన్సోల్ డాట్ లాగ్ ఇలా రాసిన తర్వాత బ్యాక్టిక్స్. సో బ్యాక్టిక్స్ ఇలా యూస్ చేయాలి. ఓకే, ఏమని రాస్తామంటే the number 1 and number 2 are సరిపోతుంది. సో సింటాక్స్ ఏమని చెప్పాను చెప్పండి. డాలర్ సింబల్ కర్లీ బ్రేసెస్ ఇలా రాయాలి. ఓకే, అండ్ డాలర్ సింబల్ కర్లీ బ్రేసెస్. సో 2 numbers ఉన్నాయి కాబట్టి మనం 2 numbers తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఏం రాయాలా? నాట్. అవునా కదా. నాట్ 1. సో రా. సో నో 1. వెయిట్. ఓకే, నాట్ 1 రాసాం. సో ఇలా రాసిన తర్వాత ద నంబర్ 1 అండ్ నంబర్ 2 ఆర్. సో ఈ నెంబర్ వస్తుంది 20 and 21. ఓకేనా. నెంబర్ 3 ఎవరు ఇచ్చారు? ఈస్ డాలర్ నాట్ ప్లస్ నాట్ 1. సో ఆన్సర్ ఎంత వస్తుంది? ఆన్సర్ ఏమైనా వస్తుంది చెప్పండి నాకు.
సో చూడండి, ద నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఆర్ 20 అండ్ 22 ఈస్ 44. ఓకేనా, ఇలా వస్తుంది. వెయిట్ చూసారా వచ్చింది. సో ద నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఆర్ 20 అండ్ 22 ఈస్ 42. ఓకేనా, సో ఇలా బ్యాక్ టిక్స్ యూస్ చేస్తాం. ఎలా యూస్ చేస్తాం చూడండి, మనం అంతకుముందు కర్లీ బ్రేస్ యూస్ చేసాం, సో ఇలా బ్యాక్ టిక్స్ యూస్ చేస్తారు అంతే. ఓకేనా, సో ద నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అని రాసిన తర్వాత డాలర్ సింబల్ పెట్టేసి కర్లీ బ్రేసెస్ పెట్టేసి, సో దీన్ని ఏమంటే ఇగో ఈ సింటాక్స్ ని టెంప్లెట్ లిటరల్స్ అంటారు. ఓకేనా, సో డాలర్ సింబల్ అండ్ కర్లీ బ్రేసెస్ పెట్టేదని టెంప్లెట్ లిటరల్స్ అంటారు. ఓకేనా, ఎస్. సో ఇట్లా రాసిన తర్వాత ఇది ఎస్. సో ఇంతే టెంప్లెట్ లిటరల్స్. ఈ చాప్టర్ కూడా అయిపోయింది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ టెంప్లెట్ లిటరల్స్. సో ఓకేనా, వెయిట్ 1 minute రాసుకోండి, కాదండి ఇంకా అయిపోయింది. సో అశోక్